రాయబడుతూ ఉంది, అటువలే ఆత్మయు మన బలహీనతలను చూచి మనకు సహాయము చేయుచున్నాడు. బలహీనతలో సహాయము చేయువారు ఎవరు? బలహీనతలో నిలవబడగలిగిన వారు ఎవరు? బలహీనతలో భుజాన్ని తట్టేవారు ఎవరు? బలహీనతలో ఆదరణ కలుగు చేసేవారు ఎవరు? బలహీనతలో నేనున్నానని భరోసా ఇచ్చేవారు ఎవరు అనంటే ఈ రాత్రి నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు ప్రభు మాత్రమే. బలహీనతలో చేయి దాటిపోయే వారందరూ ఉండొచ్చు, బలహీనతలో మనకు దూరం అయిపోయేవారు ఉండొచ్చు, బలహీనతల్లో మనల్ని ఇంకనూ కూడా బలహీనులుగా చేసి వెళ్ళిపోయేవారు ఉండొచ్చు, బలహీనతలో నిరాశలో పెట్టి వెళ్ళిపోయేవారు ఉండొచ్చు. కానీ బైబిల్ సెలవిస్తూ ఉంది, ఈ రాత్రి మనం ఆరాధిస్తున్న దేవుడు ఎవరు అనంటే మన బలహీనతలో కూడా మనకు సహాయకుడు అయినా చెయ్యగలిగిన వాడు దేవుడు మాత్రమే. యోబు జీవితంలో చూస్తే బలవంతుడైనప్పుడు అందరూ యోబు చుట్టూ ఉన్నారు, డబ్బు అంత ఉన్నప్పుడు యోబు చుట్టూ అందరూ ఉన్నారు, గొప్పవాడిగా ఉన్నప్పుడు యోబు చుట్టూ అందరూ ఉన్నారు. కానీ ఒక్కొక్కటి యోబుకు దూరం అయిపోతూ ఉండగా ఒక్కొక్కరు చేయి దాటిపోతున్నారండి. ఈ రాత్రి నేనంటాను, నీ జీవితంలో ఇలాంటి సంఘటనలు నీవుగా వ్యక్తిగతంగా అనుభవించుండొచ్చు. అన్నీ ఉన్నప్పుడు నీతో ఉన్నవారు ఏమీ లేనప్పుడు నీకు చెప్పకుండానే చోట అయిపోయేవారు లేరా? అన్ని నీ యొద్ద ఉన్నప్పుడు ఏమీ లేని పరిస్థితుల్లో నీవు నావాడువు కాదని నీ ముఖాన్ని చాటు పెట్టి వెళ్ళిపోయేవారు లేరా? ఉండారు. కానీ ఈ రాత్రి నేను ప్రకటించే దేవుడు ఎంత గొప్పవాడు అనంటే మన బలహీనతలో కూడా మనకు సహాయము చేయవాడు ఆయన.